ఓ గంగమ్మ తల్లి, నీకు కోటి వందనాలు, కోటి వందనాలమ్మా. ఈ విచిత్ర విశ్వంలో కోటి కోట్ల గ్రహాలలో ఈ భూగ్రహం చాలా విచిత్రమైంది. ఎందుకంటే దీనిపైనే కదా గంగమ్మవైన నీవున్నది. నీవు తోడుగా ఉన్నందుకే ఈ భూతల్లి చాలా అదృష్టవంతురాలు. ఇతర గ్రహాలలో నీవున్నావో లేదో గాని గంగమ్మ తల్లి, నీవు మాత్రం ఈ తల్లికి తోడుగా అనంతకాల జీవన ప్రయాణం అనేది సాగించుతున్నా. ఓ భూతల్లి, నీవు గంగమ్మ తల్లిని జత చేసుకొని మీ యొక్క అనంతకాల పయనం సాగిస్తున్నారు అంటే మీకు శతకోటి వందనాలు. జీవులమైన మేము భూతల్లి యొక్క శరీర భాగంని పంచుకుని తయారయ్యాము కదా, అలాగే గంగమ్మ తల్లి కూడాను మాలో రక్తం రూపంలోనూ ఉన్నావు కదా తల్లి. అలాగే దాహం తీర్చుటకు మా యొక్క పొట్ట అంతర్భాగంలో కూడా వెళ్తుంటావు కదా, అలాగే స్నాన రూపంలో కూడాను ఈ మా భౌతిక చిత్తమును నిత్యము శుద్ధిపరిచేది నీవే కదా తల్లి. ఓ తల్లులారా, ఇదిగో నీ ఒడిలో ప్రతి నిత్యం కూడాను మేము ఈ విధంగా ప్రతి నిత్యము కూడాను మా శరీరాన్ని గంగమ్మవైన నీవు శుద్ధి చేస్తూ ఉంటావు కదా తల్లి. ఇదిగో ఈ విధంగా కూడాను నీవు మమ్ములను నీ ఒళ్ళో చేర్చుకొని మా చిత్తమును శుద్ధిపరుచుతుంటావు కదా. ఓ తల్లి, ఇదిగో ఈ రోజు కూడాను ఇదిగో ఇలాగే నీ ఒళ్ళో నా చిత్తమును శుద్ధిపరుచుకుంటున్నాను. నీ ఒడిలో ఇలా ఆడుకోవడం అనేది మేము ఎంతెంతో నోసుకుంటేనే కదా. ఓ తల్లి, ఓ తల్లి, ఓ తల్లి, మేము జన్మనెత్తిన మరుక్షణం నుండే మమ్మల్ని తాకి శుద్ధి చేసావు కదా తల్లి. ఆ విధంగా మా ఈ భౌతిక చిత్తమును శుద్ధి చేస్తూనే ఉంటున్నావు కదా తల్లి. జన్మించిన మరుక్షణం నుండి నేటి దాకా కూడా నీవు ఈ విధంగానే నా చిత్తమును శుద్ధి చేస్తున్నావు కదా తల్లి. అమ్మా, ఓ గంగమ్మ తల్లి, ఈ రోజు యొక్క పరిశుభ్రత ఇలా ముగిసింది, ఇలా ముగుస్తూ ఉంది. ఇక మరలా రేపటి రోజు కూడాను నీవు ఇలాగే కదా తల్లి శుద్ధి చేసేది. ఈ భౌతిక శరీరం ఇలా శుద్ధి చేస్తూ ఉంటావు, అలాగే లోనికి వెళ్ళి దాహం తీరుతుంటావు, అలాగే రక్తం రూపంలో బ్రతుకు సాగిస్తూ ఉంటావు. కనుక ఓ తల్లి, నా వంతుగా నీకు సదా వందనాలు, నా వంతుగా నీకు సదా వందనాలు. ఇలా సర్వమానవాళి తరపున నీకు సదా వందనాలు. గతంలో పుట్టిపోయిన వారు కానీ, ప్రస్తుతం పుట్టి ఉన్నవారు కానీ, భవిష్యత్తులో పుట్టబోవారు కానీ, వీరందరి తరపున వీరందరికీ కూడాను నీవు రక్తం రూపంలో బ్రతుకునిస్తున్నావు. దాహం తీర్చుటకై అంతర్భాగంలోకి వెళ్తున్నావు. అలాగే శారీర శుద్ధి కూడాను ఇలా ప్రతినిత్యము చేస్తున్నందుకు మానవులెల్లరి తరపున నీకు సదా వందనాలు, సదా వందనాలు. అలాగే ఓ తల్లి, సకల చరాచర జీవజాతులకు కూడాను నీవు రక్తం రూపంలో లోన ఉండి వాటి యొక్క జీవనాన్ని సాగిస్తున్నందుకు నీకు సదా వందనాలు. అలాగే వాటి యొక్క దాహమును కూడాను తీర్చుతున్నందుకు కూడాను నీకు సదా వందనాలు. ఈ విధంగా సమస్త జీవజాతులకు కూడాను నీ వంతుగా వాటి యొక్క జీవన పయనంలో ఆదుకుంటున్నందుకు నీకు సదా వందనాలు. అందున ఉన్న నాకు కూడాను రక్తముగాను, దాహముగాను, స్నానముగాను నీ యొక్క సేవలు అందుకుంటున్నందుకు ఈ జన్మతః సదా నీకు వందనాలు, సదా నీకు వందనాలు.